దినాన్ని ఇచ్చి ఆయన కృపను వర్తిల్ల చేస్తున్న దేవుని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినం వాగ్దానాన్ని చూసుకుందామండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే యెహోవాను నేనే కాపు చేయుచున్నాను. అంటే మన చుట్టూ ఎవరు కాపు లేరు, ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేరు, ఎవరు మనకి ప్రొటెక్షన్ లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని కాపు చేయుచున్నాను అంటున్నాడు. ప్రతి నిమిషం కూడా ఒక పొలానికి పెట్టినట్టుగా వాటర్ని నేను పెడుతున్నాను అంటున్నాను, నీరు కడుతున్నాను అంటున్నాడు. ఎవడు దాని మీదకి రాకుండానట్లు, ఆ పొలం అనే మన మీదకి ఏది కూడా రాకుండానట్లు ఆయన ప్రతి నిమిషం దీవారాత్రమును మనల్ని కాపాడుచున్నానని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ సన్నిధిని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఉదయకాల సమయమందు ఈ వాగ్దానాన్ని అయితే ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు నాయన, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. కృపలో వర్ధిల్ల చేసుకోండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్యలు, అప్పులనే కాడి అయ్యా, ప్రతి అనారోగ్య కారకాలు ప్రతిదీ కూడా యేసునామములో కొట్టివేయబడును కాక తండ్రి. ఏ సమస్యలతో, మరి ఏ వ్యాధులతో, ఏ బాధలతో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధికి నడిపించుకోండి నాయన. వారికి రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. వైద్యులకి పరమ వైద్యులు నాయన, స్వస్థపరిచి యెహోవాని అంటున్నావు తండ్రి. ప్రతిదీ కూడా కొట్టివేసిన ఆయన ఈ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ఉదయకాలం మరి బర్త్డే, మ్యారేజ్ డే ఎవరైతే జరుపుకుంటున్నారో దేవు మరి అందరికీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. కృపలు వర్ధిల్ల చేసుకుని ఆయన మరి నూతన సంవత్సరంలోనికి మరి అడుగు పెడుతుండగా మరి వారి ప్రతి అవసరతను అక్కడి నుండి నామలు తీర్చుమని నాయన యేసుక్రీస్తు శక్తి గల నామమును అడిగి పెట్టుకుంటున్నాం. మా పరమ తండ్రి ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు మరి మా ఛానల్ని పరిచయం చేయండి. మరి అందరికీ గాడ్ బ్లెస్ యు.